గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. సో కాబట్టి నేను ఎవరికి ఓటు వేయాలి, ఏం చెయ్యాలి అనే విషయంలో ప్రార్థనాత్మకమైనటువంటి పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ ప్రేయర్ఫుల్ కన్సిడరేషన్ అనేది ఏం చెయ్యాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి. మనము ఒక కోర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు చాలా ప్రార్థనాపూర్వకంగా దైవ చిత్తాన్ని వెతుకుతాం. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, చాలా ప్రార్థనలు చేస్తాం, ప్రార్థనలు చేయించుకుంటాం. ఎవరికి మన బిడ్డల్ని ఎలా సెటిల్ చేయాలి, చాలా ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాల్లో మనం ఉంటాం. మరి ఓటు ఎవరికి వేయాలి అన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా లేవనుకోండి, దాని అర్థం ఏంటి? ఇది నాకు పెద్ద సీరియస్ బిజినెస్ కాదు, ఇది నేను పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరత లేదు అనేది. ఏ అభ్యర్థికి నేను ఓటు వేయాలి అనే విషయంలో దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని యొక్క చిత్తం కొరకు, దేవుడు సమస్త హృదయాలను ఎరిగినటువంటి దేవుడు, హృదయాలను పరిశోధించేటువంటి దేవుడు, ఆ అభ్యర్థి లేకపోతే ఆ పార్టీ దానికి సంబంధించిన విషయాల్లో దేవుని నుండి జ్ఞానము, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క మార్గదర్శకత్వం లేకుండా మనం ముందుకు కొనసాగలేం. సో కాబట్టి ఒక ప్రశ్న, మీరు మీ యొక్క నిర్ణయం విషయంలో ప్రార్థన చేశారా? ప్రార్థనాపూర్వకంగానే కనిపెట్టారా? ప్రార్థనాపూర్వకంగానే మీ ఓటు వేయడానికి సిద్ధపడ్డారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కన్సిడరేషన్. ఇది మీరు ఆలోచన చేయాలి. ప్రార్థన ప్రతి విషయంలోనూ